అందరికీ నమస్కారం. శ్రీకృష్ణవాదం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీకృష్ణ టాక్స్లో మీకోసం ఒక సినిమా రివ్యూ. ఆ సినిమా ది లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సింగ్ గీతం. నిజానికి పేరుకి సినిమాకి ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే నాలాగే చాలామంది ఈ సినిమా సంగీతానికి సంబంధించిన సబ్జెక్ట్తో తయారు చేసుకున్న కథ అని పొరబడే అవకాశం ఉంది. అయితే పాట అనేది ఈ కథలో ప్రధాన భాగం. వైజయంతి మూవీస్ స్వప్న సినిమా బ్యానర్పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా రూపొందిన సింగ్ గీతం జూన్ 12న రిలీజ్ అయింది. 94 సంవత్సరాల వయసులో సింగీతం శ్రీనివాసరావు కథ తయారు చేసుకుని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది అంటే ఖచ్చితంగా బాగుంది అని చెప్పడానికి సందేహించాల్సిన పనే లేదు. ఇవాళ మనం చూస్తున్న సినిమాలతో మన మైండ్ ఒక రకమైన ఎక్స్పెక్టేషన్కి ట్యూన్ అయిపోయింది. భయంకరమైన ఎలివేషన్ సీన్స్, హీరోకి ఎలివేషన్, విలన్కి ఎలివేషన్, సీన్కి ఎలివేషన్. అంటే మనం సినిమా చూస్తూ ఒక తీవ్రమైన ప్రకోపంలోకి వెళ్ళిపోవాలి. డోపమైన్, అడ్రినలిన్ హార్మోన్లు మనల్ని ఉర్రూతలూగించేయాలి. అలాంటి సినిమాలకు అలవాటు పడ్డ మన మెదళ్ళకి రోహిణి కార్తె ఎండల మధ్య కురిసిన తొలకరి జల్లు లాంటిది ఈ సినిమా. పేరుకే ఫీల్ గుడ్ సినిమా కాదు, నిజంగానే సింగ్ గీతం సినిమా పూర్తవ్వగానే ఒక మంచి ఫీల్తో బయటకు వస్తాం. ఇది లవ్ స్టోరీ కాదు, ఫ్యామిలీ డ్రామా కాదు, మరేంటి, ఒక సోషల్ ఫ్యాంటసీ. ఏంటంటే అనగనగా కుబేరపురం అనే ఊరు. ఆ ఊరు చూడగానే పచ్చదనం మచ్చుకైనా కనిపించని ఎడారిలా అనిపిస్తుంది. కానీ నిజానికి ఆ ఊరు ఒక పెద్ద గోల్డ్ మైన్. ఆ గోల్డ్ మైన్ని తవ్వేసి అమ్మేసుకోవడానికి ఒక హీరోయిన్ రేణు క్యారెక్టర్ చేసిన శాలిని తండ్రితో కలిసి ప్రయత్నిస్తుంటుంది. జైలు నుంచి రిలీజ్ అయిన ప్రతాప్ పాత్ర పోషించిన హీరో అయాన్ ఆ ఊరికి వస్తాడు. తండ్రిని తిట్టుకుంటూ గాలికి తిరిగే హీరో ఆ ఊళ్ళో తండ్రి తనకు బోలెడంత ఆస్తి దాచాడని తెలిసి దిగుతాడు. కుబేరపురం మొదట్లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని మరో హీరోయిన్ గౌరీ క్యారెక్టర్ చేసిన అహిల్య కాపాడుతుంటుంది. కాపాడటమే కాదు, పోరాటం చేస్తుంటుంది మైనింగ్ కోసం ఆ చెట్టుని కొట్టేయకుండా. ఈ నేపథ్యంలో ఒకానొక సందర్భంలో ఆ ఊరి దేవుడు కుబేరుడి శాపంతో ఊరంతా మనుషులు మాట్లాడుకోవటం అంతా తమ ప్రమేయం లేకుండా అప్రయత్నంగా పాటలుగా పాడుతుంటారు. మొదట గందరగోళపడిన క్రమంగా అలవాటు పడతారు. మొదట్లో మనకు అంటే చూసే ప్రేక్షకులకు అది తమాషాగా అనిపించిన క్రమంగా ఆ పాటలే సంభాషణలు అవ్వటం, అలాగే కథనం కొనసాగడం కాస్త ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సినిమాలో కాస్తంత చికాకు పెట్టిన అంశం ఏదైనా ఉందంటే అదే. ఎందుకంటే సినిమాలో ఏ పాత్రది సంగీత నేపథ్యం కాదు. ఇక్కడే ఒక గొప్ప విషయం ఉంది. సింగీతం శ్రీనివాసరావు లాంటి దర్శకుడి గురించి చెప్పుకోవడానికి ఆయన తీసిన 41 సినిమాల సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా మెన్షన్ చేయొచ్చు. అందుకే ఆయన దర్శక దిగ్గజం. మధ్యలో ఈ సర్టిఫికేట్ ఎందుకంటే ఏదైతే ఒకే ఒక్క విషయం ఈ సినిమాలో మనకు కాస్త అసంతృప్తి కలిగించిందో దానికి సినిమా చివరికి వచ్చేసరికి జస్టిఫికేషన్ లభిస్తుంది. ఒక దర్శకుడు స్క్రీన్ ప్లేపై సాధించిన పట్టుకి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ పాటల డ్రామా వెనుక ఉన్న ఐడియా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. శాపం అంటే కళ్ళు పోవడమో, కాళ్ళు పోవడమో, మరింకే కష్టాలు పడటమో కాదు. ఆటలు పాటలు వంటివి కూడా శాపంగా చూపించవచ్చన్న క్రియేటివ్ థాట్ నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. సరే, ఊరంతా గోల్డ్ మైన్, దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని లీడ్ రోల్స్ మధ్య ఎత్తులు పై ఎత్తులు. ఆ క్రమంలో ప్రకృతి మొత్తం విధ్వంసం. ఈ మధ్యలో తమ భూములు కోల్పోయి ఆ భూముల్లోని బంగారు గనుల్లో కూలి చేసే ఆ ఊరి జనం. చివరికి ఆ గనులు ఎవరికి దక్కాయి? ఆ ఊరి జనం ఏమయ్యారు? గౌరీ చెట్టుని కాపాడిందా? అసలు ఈ కథకు మూలమైన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనే దాంతో సహా 2 గంటల 15 నిమిషాల పైన ఈ సినిమాని ఎంతో ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా నడిపించారు సింగీతం శ్రీనివాసరావు. సినిమా ఓపెన్ అవగానే అంటే కుబేరపురం చూడగానే, ఆ కలర్ గ్రేడింగ్ అట్మాస్ఫియర్ చూడగానే కల్కి సినిమా గుర్తొచ్చి గుండె గుబేల్మంది. కానీ సింగీతం శ్రీనివాసరావు గారు తన చక్కటి కథతో, సినిమాతో మనల్ని రక్షించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఓకే, అంతే. సింగీతం మిగిలిన సినిమాల్లోని మ్యూజిక్ పాటలతో పోలిస్తే ఇందులో యావరేజ్. ఇక అంకుర్ సినిమాటోగ్రఫీ కూల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం టెంపో మిస్ అయినట్టు అనిపిస్తుంటుంది. మెయిన్ స్టోరీ పాయింట్కి లీడ్ చేసే క్రమంలో కాసేపు ఓపిక పట్టాల్సి ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది.
ముగ్గురు మెయిన్ ఆర్టిస్ట్ అయాన్, అహిల్య, శాలినితో పాటు ఆర్టిస్ట్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే ఇంతేనా, ఇంకేమీ లేదా అంటే అసలు నేను ఈ సినిమా గురించి సింగీతం శ్రీనివాసరావు గారు ఏం చేశారు అనే దాని గురించి ఏమీ చెప్పనే లేదు. మనందరం చిన్నప్పుడు అంటే ప్రైమరీ సెక్షన్లో కింగ్ మిడాస్ అండ్ ది గోల్డెన్ టచ్ అనే కథను చదివే ఉంటాం, వినే ఉంటాం. కింగ్ మిడాస్ అత్యాశకు పోయి దేవుణ్ణి తాను పట్టిందల్లా బంగారం అయిపోయే వాళ్ళని కోరతాడు. దేవుడు వరమిస్తాడు. మొదట బాగానే ఉంటుంది, దేన్ని తాకితే అది బంగారం అవుతుంది. కానీ తర్వాతే కథ రివర్స్ అవుతుంది. తినబోతే తాకింది బంగారం అవుతుంది, తాగబోతే నీళ్లు కూడా బంగారం అయిపోతాయి. చివరికి భార్య, పిల్లలు కూడా బంగారపు ముద్దలైపోతారు. తన దురాశ తనకు తెచ్చిన దుర్దశకు రాజు కుమిలిపోతాడు. మనందరం అలాంటి మిడాసులమే, అవకాశవాదులమే, దురాశా పరులమే. అందుకే సింగ్ గీతం సినిమాలో మనమే పాత్రధారులం. కానీ చివరికి ఏమవుతాం, ఎలా మిగులుతాం? మనిషిలో ఉండే దురాశ, స్వార్థం, ఆరాటం ఏ స్థితికి చేరుస్తుందో చెప్పే కథ ఈ సినిమా. ఈ సినిమా ముగింపు మిమ్మల్ని కదిలిస్తుంది, కళ్ళు చెమర్చేలా చేస్తుంది, మీలోని పచ్చదనాన్ని చిగురింపజేస్తుంది. అందుకే ఈ సినిమాని మీరు చూడండి, మీ పిల్లల్ని తప్పకుండా తీసుకెళ్ళండి. వాళ్ళకు అర్థం కాకపోతే కథ ఏం చెబుతోందో వివరించండి. వారు మనుషుల్లా పెరుగుతారు, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షిస్తారు. మీకే అర్థం కాకపోతే హాయిగా ఆడుతూ పాడుతూ శాపగ్రస్తుల్లా బతికేయండి. యంగ్ డైరెక్టర్లు, క్రియేటివ్ జీనియస్లు అని చెప్పుకునే వాళ్ళు చెత్త సినిమాలు తీసి మన మీద రుద్దుతున్న వాళ్ళు సింగ్ గీతం సినిమా చూసి అసలు సినిమా అనే మాధ్యమం ఏం చేయగలదో తెలుసుకోండి. 94 సంవత్సరాల సింగీతం శ్రీనివాసరావు గారిని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఇంత చక్కటి ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక, సందేశాత్మక సినిమాని అందించిన సింగీతం గారికి హ్యాట్స్ ఆఫ్. మరో కొత్త రివ్యూతో మళ్ళీ శ్రీకృష్ణ టాక్స్లో కలుసుకుందాం. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, శ్రీకృష్ణవాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి, అందరికీ షేర్ చేయండి. బాయ్.